ఎన్టీఆర్ నూతన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఈ సందర్భంగా పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకొని 32వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అవ్వరు రమేష్ నేతృత్వంలో వార్డు నాయకులు ప్రజా సహకారంతో భావినాస్ నగర్ నందు అన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పత్తిపాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు చరిత్రలో నిలిచిపోయిన అక్షరాలు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. రూపాయికే కిలో బియ్యం, బీసీలకు రాజ్యాధికారం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు లాంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి అని అన్నారు. విగ్రహం ఎన్నో రోజులుగా మనం ఆవిష్కరింపబడాలి అని రమేష్ పదే శ్రీనివాసరావు గారు అడగటం, ఈరోజు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆవిష్కరణ చేసుకోవటం జరిగింది. చేనేతలు ఎక్కువగా ఉన్నటువంటి వార్డు ఇది. భావనార్ నగర్ కానీ ఇంకా అనేక ఇతర కులాల వాళ్ళు కూడా ఉన్నటువంటి వార్డు ఇది. కాబట్టి అందరూ ఐక్యంగా పనిచేయండి. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ చిలకలూరుపేట చేయాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపిచ్చారు. కడప జిల్లాలో ఆయన పాల్గొంటున్నారు. లోకేష్ బాబు గారేమో ఎన్టీఆర్ స్ఫూర్తితో 1 కోటి సభ్యత్వాలు చేయించారు. ఒక చరిత్ర సృష్టించారు లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీకని గర్వంగా తెలియజేస్తున్నాను. 1 కోటి సభ్యత్వాలు ఇంతవరకు జరగల. అటువంటిది 1 కోటి సభ్యత్వాలు దాటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీ చేయనటువంటిది తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారి నాయకత్వంలో 1 కోటి సభ్యత్వాలు దాటి ఒక చరిత్ర సృష్టించింది. దానికి కారణం ఎన్టీఆర్ స్ఫూర్తిని లోకేష్ బాబు గారు పదే చెప్పటం. ఎన్టీఆర్ వేసిన ఫౌండేషన్ ఎంత బలంగా ఉంది. మధ్యలో ఎంతమంది అరాచక శక్తులు వచ్చినా, ఫ్యాక్షనిస్టులు వచ్చినా పార్టీని చెక్కు చెదరకుండా ఈ రోజు ముందుకు నడుస్తుంది అంటే దానికి కారణం ఆనాడు ఎన్టీఆర్ వేసిన ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ తోటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో పేదరికం ఉండకూడదు, భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని కలలుగంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం సహకారం అందిస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక శక్తులు అక్రమ కేసులు పెట్టి 5 ఏళ్లు ఎవరికీ స్వేచ్ఛ లేదు, భయంతో బతికారు. అక్రమంగా అన్యాయంగా ఎవరైనా వస్తే వెంటబడి తోలు తీసేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఉంది. పేరున ఎన్టీఆర్ స్ఫూర్తితో నేను చెప్పిన 4 మాటల్లో మీలో మార్పు రావాలని నేను కోరుకుంటూ మీ అందరికీ పేరున నమస్కారం. తీసుకొచ్చినటువంటి మన అన్న నందమూరి తారక రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు చిలకలూరుపేట పట్టణంలోని భావనార్ నగర్లో ఆయన విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ఆవిష్కరించారు. ఆ విగ్రహాన్ని తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరి సహాయ సహకారాలతో ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు నాయకులు, మండల స్థాయి నాయకులు,
నియోజకవర్గ స్థాయి నాయకులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేశారు. వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మేము అందరి సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది.